పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో జిల్లా పరిషత్ పాఠశాల, జూనియర్ కళాశాల, గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో ఎన్నికల పరిశీలకులు విజయ్ కుమార్తో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధ్యాయులను కలిసి కూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద, సినిమా హాళ్ల వద్ద కాపలా పెట్టిన ఘనత జగన్కు దక్కిందని విమర్శించారు. ఇప్పటికైనా పట్టభద్రులు సమర్థవంతమైన వ్యక్తికి పట్టం కట్టి శాసన మండలిలో కూటమి బలం చూపించాలని పోలవరం ఎమ్మెల్యే కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పోలవరం నియోజకవర్గంలో గత 20 రోజుల నుంచి కూడా ఎన్నికల ప్రచారం ముమ్మరంగా మేము ప్రజల్లోకి, ఓటర్స్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. ఈరోజు జీలిగిమిల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి హై స్కూళ్ళు, అలాగే కాలేజీలు, ఏపీఆర్స్ కాలేజీల్లో కూడా ఈరోజు ప్రచారం కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి టీడీపీ అబ్జర్వర్గా పోలవరం నియోజకవర్గానికి విజయ్ కుమార్ గారి సారథ్యంలో, అలాగే వెంకటనారాయణరావు గారి సారథ్యంలో, అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ మురగం శ్రీను గారి సారథ్యంలో ఈరోజు ఇక్కడ ఓట్లు అర్జించడం జరుగుతుంది. ఎమ్మెల్సీ సంబంధించి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి పేరాబత్తుల రాజశేఖరం గారిని మేము అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు గ్రాడ్యుయేట్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అవగాహనతో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే 2024లో ఎన్డీఏ కూటమిని అఖండ మెజార్టీతో ప్రభుత్వంలో కూర్చోబెట్టారు. ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమి వల్లే మన రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, ఎన్డీఏ కూటమి వల్లే మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు బాగుంటుందని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి భారీ మెజార్టీతో ఈరోజు ఎన్డీఏ కూటమిని గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఈ 6 నెలల వ్యవధిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి సారథ్యంలో మన పోలవరం నియోజకవర్గం సస్యశ్యామలంగా ముందుకు సాగుతుంది. ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నాం. గత ప్రభుత్వాల్లో రాష్ట్రాన్ని మొత్తం కూడా అప్పులమయం చేసేస్తే ఈరోజు మన కనీసం జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో గత వైసీపీ పాలన ఉంటే ఈరోజు ఖచ్చితంగా 1వ తారీఖున ప్రతి ఉద్యోగస్తులకి, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితులు ఈరోజు ఎన్డీఏ కూటమి ఉంది. ఇలాగే చెప్పుకుంటూ పోతే ఒక పక్కన సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తుంది ఎన్డీఏ కూటమి. ఎన్నికల ప్రచారంలో భాగంగా పోలవరం నియోజకవర్గంలో గత 20 రోజుల నుంచి కూడా ఎన్నికల ప్రచారం ముమ్మరంగా మేము ప్రజల్లోకి, ఓటర్స్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. ఈరోజు జీలిగిమిల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి హై స్కూళ్ళు, అలాగే కాలేజీలు, ఏపీఆర్స్ కాలేజీల్లో కూడా ఈరోజు ప్రచారం కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి టీడీపీ అబ్జర్వర్గా పోలవరం నియోజకవర్గానికి విజయ్ కుమార్ గారి సారథ్యంలో, అలాగే వెంకటనారాయణరావు గారి సారథ్యంలో, అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ మురగం శ్రీను గారి సారథ్యంలో ఈరోజు ఇక్కడ ఓట్లు అర్జించడం జరుగుతుంది. ఎమ్మెల్సీ పల్నాడు జిల్లా నర్సరావుపేటలో స్థాయి సాధన చిట్ ఫండ్స్ బాధితులు ఒకే తాటిపై